పక్కన డిలీట్ చేసిపోతారు. మనకి ఇందులో పడాలి. ఇందులో పడితేనే ఏం చేస్తేనే వస్తుంది. ఏం మాట్లాడాలి దాని గురించి అంత వీడియో తెలుసు. ఇప్పటిదాకా ఇక్కడ నిలబడడం చూసారా? స్కూల్ ఎప్పుడు రేపలు టీచర్ అమ్మ మాట్లాడింది, ఆయమ్మ, స్టూడెంట్, హౌస్ వైఫ్, ఓకేనా? పేషెంట్ కూడా అంట. వీళ్ళందరూ కూడా ఒకే స్టేజ్ మీద మీ ముందు నిలబడ్డారు. క్లాస్ కొట్టొచ్చా లేదా? నేను చెప్పాల్సింది ఏం లేదు మేడం. నా పేరు, నా స్టడీ అందరూ తెలుసా లేదా? కొత్తోళ్ళ గురించి చెప్తున్నా. నా పేరు బీబీ. నేను చదువుకుంది 2వ తరగతి. ఇవాళ రేపు ఎవరెక్కడ పని చేసినా దేనికి? డబ్బుకే. అవునా కదా? ఏ పని చేసినా డబ్బుకే. డబ్బుగా నేను పడే ఆరోగ్యం కానీ మనం పట్టించుకుంటామా? పేదవాళ్ళం కాబట్టి ఆరోగ్యం చూసుకుంటే డబ్బు రాదు. నేను ఇందులోకి రాకముందుకు నేను చదువుకుంది 2వ తరగతి అని ఏం చేయాలి, నా పిల్లలు కూడా చదివించుకోవాలని స్టార్టింగ్ ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినా. జాయిన్ అయినప్పుడు 3,000 ఇచ్చారు. 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. స్కూల్ ఆయమ్మ, టీచర్ కాదు. నర్సరీ పిల్లల దగ్గర ముందు ముందు గడుపుడు 15 సంవత్సరాలు చేసిన. ఏ దేవుడైనా శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు. అవునా కాదా? ఒక అవకాశం మాత్రమే మనిషి రూపంలో వస్తుంది. నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం, ఎన్నడూ కూడా ఏ రోజు స్టేజ్ మీద ఏడవదని మన తారా ఫంక్షన్ హాల్లో 2000 కంపెనీ యానివర్సరీ రోజు నాకు అనుకోకుండా స్టేజ్ మీద అడ్వేట్ బాగలేదు. ఎందుకంటే నా స్థాయి ఏంటి, నేనేంటి ఇక్కడ వస్తున్నారా? ఒక పూట భోజనం పెడితే మనం చనిపోయినాక మర్చిపోమేమని. మరి అలాంటి అవకాశం ఇచ్చిన మర్చిపోతామా? నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం, మనం ఎంతో మంది పేదవాళ్ళు ఉండొద్దని దేవుడు గౌతమ్ వారి సార్కి, మన మహాగురు గారి ఎంఎస్ సార్కి, మా గ్రేట్ అబ్బాయి పాండు సార్కి 3 తరాలు రుణపడతాను. 3 తరాలు. పాండు సార్ నా రూట్ కండక్టర్ ఎన్నోసార్లు చెప్పిండు. నేను ఇలాంటి ఈవెంట్ సార్ అని చెప్పిన. ఒక రోజు నాకు బస్ ఆపుకుంటా పోతే ఆయనతో నా గొడవ మీటింగ్ వచ్చిన. మీటింగ్ ఒక లీడర్, ఇలాంటి లీడర్లు అందరూ మాట్లాడుతున్న కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వాడుకున్నాక 100 రిజల్ట్ వచ్చింది. మంచి విషయం ఏదో చెప్పచ్చలేదా? చెప్పాలి. మంచి విషయం 4 చెప్పిన. ఆ 4 తెలిసి పెట్టమంటే నాకు తెలియదని ఆదివారం రోజు 4 మీటింగ్ లో కూర్చోబెట్టిన. ఆ 4 మీటింగ్ ప్రొడక్ట్ వాడుకొని 3 నెలలు ఇంకా 7,450 చెక్ వచ్చింది నాకు. 7,450 వచ్చిందంటే గ్రేటే కదా? నీ స్కూల్లో చేసే దేనికి? డబ్బుకే కదా. మరి ఇందులో ఏదో ఉంది, డబ్బు ఎలా వస్తుందో దేవాలయంలో పోయి వచ్చి ఫోన్ సిస్టమ్ పెట్టుకుని మీటింగ్ అయినా. ఆ మీటింగ్ లో క్లారిటీ తీసుకున్నా మన మహాగురువు గారిని. అంటే ఉండేటప్పుడు ఒక మెప్పు పట్టుకుంటే చాలు. అవునా కాదా? నేను ఎక్కడ 8 సంవత్సరాల స్కూల్లో చేసిన ధనవంతురాలి కాదు. అలానే గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తున్నాను కొంతమంది సార్ చెప్పారు. గవర్నమెంట్ జాబ్ పనిచేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ న్యాయం జాబ్ పెద్దదా చిన్నదా? చిన్నది. దుమ్ముతో మూసిపోయే జాబ్. నాకు 3 జనరేషన్ కావాలి. స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తున్నా. మెట్టు జారి పడ్డాయమని చనిపోయిన మా మేడం ఇస్తుందా? మీరు చేసే జాబ్లో ఇస్తారా? మరి నేను చేసిన ఫ్యామిలీ బతకాలి. నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? నా పిల్లలకు డబ్బు ఉంటే బతుకుతారు, ఎవరైనా చూస్తారు. అమ్మ నాన్న లేని పేరు ఉండాలి కానీ డబ్బు లేని పేరు ఉండొద్దు. నాకు 3 జనరేషన్ కావాలని స్కూల్ మొత్తం బంద్ చేసి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ జనాన్ని 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతుల్లో బస్సులలో ఆటోలు ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాం. ఒకసారి వదులుకుంటారు. మన మహాగురు గారు ఒకటే చెప్పారు, పక్కింటా ఎదుట చెట్టు పెట్టిన కొద్ది ఎవరు వంటలేరు, సార్ ఎవరు వంటలేరన్నా. లక్షలు ఉంటే కొన్ని లక్షలు మార్చుకోమని చెప్పిండు. ఏం చేయాలి అన్న పని చేస్తూ ఫలితం కోరు. వెస్టేజ్ ఎండ పడితే రారు, నిలబడితే వస్తారు. ఫోన్ కి ఛార్జింగ్ ఎంత అవసరమో, పిల్లలకి స్కూల్ ఎంత అవసరమో, వెస్టేజ్ కూడా నేను 4 మీటింగ్ కట్టిందిగా సంవత్సరం 20 లక్షలు ఇస్తాను చెప్పారు. క్లాసులు పెట్టచ్చా లేదా? తెలిసిన వారు మాటినాలా, ఓడిపోయిన వారు మాటినాలా? మరి లక్షలు ఇచ్చిన వారు మాటినాలా లేదా? నాకు 1,00,000 కావాలి. పక్కింటా ఎదిరింటా ఎప్పుడు వస్తారంటే నువ్వు గెలిచింటే వస్తాడు. జనం వస్తే గోల్డ్ వేసుకోవాలి, పక్కింటా వేసుకుని తగ్గదని చెప్పారు. ఎదిరింటాని పక్కింటాని పక్కా పెట్టినా. ఎక్కడ పడితే అక్కడ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా. అలా నేను పేర్కొంటూ పోయి ఈ రోజు నాకు ఒక హైయెస్ట్ చెక్ 4,55,000 ఊళ్ళో పక్కింటో చుట్టాలు పక్కన ఎవరు రారు. నా పక్కన ఏమంటే జ్యోతి మేడం మా ఊరే.
ఇంకో మేడం ఉంది మనిషా మేడం, మా ఊరే. మేము విలువగా వస్తారా? ఇప్పుడు గెలిచి అందరూ వస్తారా కదా? లేడీస్ అయితే దయచేసి దండం పెట్టి చెప్తాను నేను. కాలేజ్ చిన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంటే మీటింగ్ వెళ్ళిపోయి పేరెంట్స్ మీటింగ్ పోతున్నారు. నువ్వు ఫీజు కడితేనే వెళ్తుంది, అవునా కదా? అదే మీటింగ్ వచ్చి నువ్వు 3 గంటలు మైండ్ ఓపెన్ చేస్తే నీ ఫ్యామిలీ 3 తరాలు సెట్ అవుతుంది, అవునా కదా? మళ్ళీ గోల్ పెట్టుకున్నా లేదా? మళ్ళీ గోల్ పెట్టుకున్నా ఇప్పటిదాకా నీ సక్సెస్ అయిన మొత్తం స్టార్టింగ్ బూట్ క్యాంప్ రూపాయలు అయినప్పుడు వచ్చినా ఈరోజు పెద్ద చెక్కులు పెట్టలేదు ఇదే బూట్ క్యాంప్ సక్సెస్ అయినా. అదే ఇప్పుడు బూట్ క్యాంప్ లో 3 3 ఒకటే